ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను మీ హోంవర్క్ రాయడం కానీ ఆయన చూస్తే మీకు పనిష్మెంట్, నాకు పెద్ద క్లాస్ ఉంటుంది. సారీ మిస్ అమ్మా. రేపటి నుంచి మా హోంవర్క్ మేమే రాసేసుకుంటాం. రేపటి నుంచి కాదు, ఇవాళ ఈవినింగ్ నుంచే రాయాలి. బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువగా ఉన్నా నా బుడ్డ కూతురు ఎక్కడా? స్కూల్కి టైం అవుతుంటే స్లో మోషన్లో వాక్ ఏంటి, ఈ కొలతలేంటి? అయినా తినాలంటే చైర్లో కూర్చోవాలి, ఇలా నిల్చోకూడదు. అది తినాలనుకుంటేనే కదా. నేను టిఫిన్ చేయడం లేదు. ఏ ఎందుకు తినవు? ఇవాళ ఈవినింగ్ వరకు నేను ఫాస్టింగ్. నేను దేవుడికి మొక్కుకున్నాను. ఓ, ఎగ్జామ్స్ లో పాస్ అవ్వాలని మొక్కుకున్నావా? కాదు, నన్ను కోల్కతా వెళ్లకుండా ఆపేసిన కొన్ని గ్రహాల మీద రివెంజ్ తీర్చుకోవడం కోసం దేవుడి హెల్ప్ తీసుకుంటున్నా. ఈ తెలివంతా ప్రోగ్రెస్ రిపోర్ట్ లో గుండు సున్నా తీసుకోక ముందు ఉండాలి. సైలెంట్ గా తిని స్కూల్ కి వెళ్ళు. నిమ్ము డార్లింగ్, ప్లీజ్, నువ్వు నా ప్రెస్టేజ్ ని పెంచకపోయినా పర్వాలేదు, ఇలా నా పరువు మాత్రం తీయకు. నాకు లంచ్ కూడా పెట్టకు. ఎందుకంటే నా రివెంజ్ తీరే వరకు మంచి నీళ్లు కూడా ముట్టుకోను. కంట్రోల్. మిస్ అమ్మా, నా పూజ ఫలితం వచ్చాక మాట్లాడుకుందాం. నీ మీద రివెంజ్ ఎప్పటికీ పోదు. యూ వర్సెస్ మీ, ఈ యుద్ధం ఆగదు. సర్లే, వెళ్ళు. అందరినీ నీ వైపు లాగేసుకున్నావు కదా, నన్ను ఒంటరిదాన్ని చేసేసావు కదా. చెప్తాను. తొందరగా తినండి, స్కూల్ టైం అయిపోతుంది. అమ్ము, ఇదిగోండి మీ బాక్సులు. ఇదిగో, ఇది అంజుకి. తను ఆకలికి అస్సలు ఉండలేదు. స్కూల్కి వెళ్ళాక ఖచ్చితంగా ఆకలి అని అంటుంది. ఆ టిఫిన్ ఇవ్వు. లంచ్ బాక్స్లో యాపిల్ జ్యూస్ కూడా పెట్టాను, అది కూడా తాగమని చెప్పు. అంజు అంత హేట్ చేస్తుంటే నువ్వింతగా ఎలా లవ్ చేయగలుగుతున్నావు మిస్ అమ్మా?
అది నిన్ను అంటున్న మాటలు వింటుంటే మాకే పిచ్చ కోపం వస్తుంది. అలాంటిది నువ్వు ఇంత కూల్గా ఎలా ఉండగలుగుతున్నావు? దాని మాటలకి నిజంగా నీకు కోపం రాదా? తల్లికి బిడ్డ మీద కోపం ఎప్పుడైనా ఉంటుందా? అంజలి నా మీద ఎంత కోప్పడినా నేను బాధపడను, కానీ ఆ కోపం వల్ల తను కొంచెం ఇబ్బంది పడినా నేను తట్టుకోలేను. పాపం ఎంత ఆకలిని అణుచుకుందో ఏంటో. అమ్ము, అంజుని ఖచ్చితంగా నువ్వే ఎలాగైనా తినేలా చెయ్యి. సరే మిస్ అమ్మ, అది తినేలా నేను చూస్తాను. సరే సరే, పదండి పదండి, టైం అవుతుంది, పదండి. కనకుండానే తల్లయింది. అంజలి ఎంత దూరం పెట్టినా ఆ దూరాన్ని దగ్గర చేసుకోవాలని చూస్తుందే తప్ప ఏనాడు అంజుని తప్పు పట్టలేదు. అంజలి మిస్సమ్మకి దగ్గరైతే బాగుండు. దాని కోపం ఎంతసేపండి? కష్టం రాగానే మిస్సమ్మ దగ్గరికి పరిగెత్తుకు వెళ్లేంత. పెళ్లికి ముందు అంజు మిస్సమ్మలో అరుంధతిని చూసుకుంది. అందుకే పెళ్ళయ్యాక ఎక్కడ అరుంధతి స్థానాన్ని మిస్సమ్మ తీసుకుంటుందో అని భయపడుతుంది. ఆ భయాన్ని కోపంగా చూపిస్తుంది, అంతే. మిస్సమ్మని అర్థం చేసుకోవాల్సింది, దూరం తగ్గాల్సింది, దగ్గరకు తీసుకోవాల్సింది అమరండి. వాళ్ళిద్దరూ అన్యోన్యంగా ఉంటే మనకదే చాలండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.